హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాగ్స్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డిఫరెంట్ కంటెంట్స్ అనేది ఫ్యూచర్లో ఇవ్వబోతున్నాము. సో ఇవాళ వచ్చినప్పటికి స్కిల్స్ టు లెర్న్ టు బికమ్ ఫ్రంట్ అండ్ డెవలపర్. సో ఫ్రంట్ అండ్ డెవలపర్ అవ్వడానికి ఏం స్కిల్స్ మనం నేర్చుకోవాలి, మెయిన్గా ఏమున్నాయి తెలుసుకుందాము ఈ వీడియోలో. సో సో ఫస్ట్ వచ్చినప్పటికి హెచ్టిఎంఎల్ అన్నమాట. ఇది వచ్చినప్పటికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఇది ఎందుకు క్రియేట్ చేస్తారంటే వెబ్ పేజ్లో మీరు అబౌట్ కంటెంట్ ఇలాగ మీరు చూస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తూ ఉంటారు లైక్ హెడ్డింగ్స్ కానీ ఆర్ ఎల్స్ లిస్ట్ రూపంలో. ఇప్పుడు మీరు ఒక దాని మీదకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాము. ఏ వెబ్సైట్లోకి వెళ్దామంటే వరల్డ్స్ ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్దాము. సో ఇగో మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. వరల్డ్స్ ఫస్ట్ వెబ్సైట్, హోమ్ ఆఫ్ ది ఫస్ట్ వెబ్సైట్ అన్నమాట. సో బ్రౌజర్ ఆఫ్ ది ఫస్ట్ వెబ్సైట్ నొక్కిన వెంటనే సో వరల్డ్ వెబ్ ఫస్ట్ వెబ్సైట్ ఇదే క్రియేట్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి ఇచ్చారు. హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి, ఇక్కడ లింక్ లైక్ హైపర్ లింక్ ఇచ్చారు. సో వాళ్ళకి ఇలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇచ్చారు. సో దీని కోడ్ మనం ఇన్స్పెక్ట్ వద్దులే, ఇంకా లెంత్ అయిపోద్ది. సో ఇంకోటి విజేతల చూద్దాం. మాకు తెలిసిన ఉంది విజేత లెర్నింగ్ అనే ప్లాట్ఫామ్. సో విజేత లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇలా ఉంది. సో ఇది జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ HTMLతో యూజ్ చేసిన వెబ్సైట్ అన్నమాట, క్రియేట్ చేసిన వెబ్సైట్. సో ఇక్కడ చూసారా హోమ్ అబౌట్ విజేత సర్వీసెస్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్వీసెస్ మీదకి వెళ్ళగానే మీకు ఇలా వస్తుంది విజేత టాలెంట్ హబ్ అని. సో ఇది వచ్చినప్పటికీ మీకు ఎలా యూజ్ అవుతుంది. సో లిస్ట్ రూపంలో రాసి లిస్ట్ నుంచి సిఎస్ఎస్ కన్వర్ట్ చేసి దాని నుంచి ఫంక్షనాలిటీ జావా స్క్రిప్ట్లో రాస్తారు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో మీకు ఇలాగ ఈ ఫార్మెట్లో రావడానికి అంటే ఇప్పుడు చూడండి స్ట్రైట్ లైన్లో వచ్చినాయి. సో ఇలా రావడానికి కోసం HTML అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇంకా మీకు సిఎస్ఎస్ అన్నమాట, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఉంది. సో చూసారా ఈ కెరియర్స్ అనే బటన్ మీద బ్లూ కలర్ బటన్ వచ్చింది అండ్ ఆస్క్ మీద కూడా వచ్చింది. అండ్ మీకు ఇది ఎలా స్క్రోల్ అవుతుందంటే అది వేరే విషయం. అండ్ ఇది ఇలా సెట్ అయింది చూసారా, ఈ బ్లాక్ అంతా లెఫ్ట్ సైడ్ సెటిల్ అయింది, ఈ బ్లాక్ అంతా రైట్ సైడ్ సెటిల్ అయింది. సో ఇదైతే యూజ్ ఆఫ్ సిఎస్ఎస్ మాత్రమే. అండ్ మీకు ఇలా స్ట్రైట్ లైన్ రావడం కూడా సిఎస్ఎస్ యూజే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్పెక్ట్ నొద్దాం. సో ఇన్స్పెక్ట్ ఇలా నొక్కినప్పుడు పక్కన కోడ్ వచ్చింది చూసారా, ఈ డివ్ ట్యాగ్స్ అన్నమాట. సో ఈ డివ్ మీదకి వెళ్ళగానే సరే మీకు ఏది హైలైట్ అయిపోయింది, మీకు ఈ మొక్క హైలైట్ అయిపోయింది. సో ఫస్ట్ మొక్క హెడ్డింగ్ మొక్క హైలైట్ అయిపోయింది, బికాజ్ దీనికి హెడర్ అనే ఫైల్ ఇచ్చారు కాబట్టి హెడ్డింగ్ మొక్క అయిపోయింది. దాని తర్వాత లోగోలోకి వెళ్ళారనుకోండి, మీకు లోగో అనేది హైలైట్ అయింది. సో మీకు అలాగా హెడర్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ వచ్చినప్పటికి మెయిన్ బ్లాక్. సో కంటైనర్, సో మెయిన్ ఉంది గణేష్ రావడానికి, ఈ పిక్ రావడానికి ఈ డివ్ ట్యాగ్ యూజ్ చేశారు. సో ఇది యూజ్ అన్నమాట. ఈ పక్కన వచ్చినప్పటికి మనకి సిఎస్ఎస్ అనేది కనబడుతుంది లైక్ మార్జిన్ 20 పిక్సెల్ అని. సో ఇదంతా మీకు కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే సో ఇవన్నీ మార్జిన్ 15 పిక్సెల్, ఇవన్నీ ఏంటంటే ఒక సైడ్కి రావడానికి వాళ్ళు పైకి వెళ్ళడానికి. సో ఇదంతా యూజ్ చేస్తారు సిఎస్ఎస్లో. అంటే ఇప్పుడు మీకు ఇలాంటి వెబ్సైట్ని ఈ వెబ్సైట్ని కొంచెం మేకప్ కొడితే రఫ్గా ఇలాంటి వెబ్సైట్ తయారవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి జావా స్క్రిప్ట్ అన్నమాట. సో జావా స్క్రిప్ట్ అంటే ఫంక్షనాలిటీ అన్నమాట. సో మ్యాక్సిమం HTML CSS 99% ఆఫ్ కవర్ చేసేస్తాయి. కానీ జావా స్క్రిప్ట్ వచ్చినప్పటికి క్లయింట్ సైడ్ వెబ్ పేజెస్కి బిహేవ్ చేయడానికి, ఇప్పుడు ఇది వచ్చినప్పటికి మనకి యాక్సెస్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ప్రెస్ చేయగానే మనకి లోడ్ అయిపోయి ఇలా టెస్టెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇలా ఫంక్షనాలిటీ స్మూత్గా ఉండడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చినప్పటికి వర్షన్ కంట్రోల్ అనమాట. గిట్ అండ్ గిట్ హబ్ ఉంటాయి. సో ఈ గిట్ హబ్లో ఏంటంటే మీకు డెవాప్స్లోకి వచ్చేస్తాయి మొత్తం. ఇవి అంటే వర్షన్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. నువ్వు సాఫ్ట్వేర్ మేనేజ్ చేసుకోవచ్చు దీంట్లో, సోర్స్ కోడ్ వేసుకుని అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చుకుని క్లౌడ్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వర్షన్ కంట్రోల్ అన్నమాట. సో
అండ్ మీకు గిట్ అనే ఒక భాష వచ్చింది. సో, గిట్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఇలాగ గిట్‌హబ్ లాగా. సో, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ జానర్స్‌లో నుంచి డిఫరెంట్ కోడర్స్, డెవలపర్స్ దీంట్లో కోడ్ అనేది ఇలా డిస్‌ప్లే చేస్తారనమాట. అంటే మనం యూజ్ చేసుకోవడానికి ఎక్కడి నుంచున్నా. సో, ఇవన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. సో, ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్రేమ్‌వర్క్స్ కూడా ఉన్నాయి మనకి. యాంగులర్ అని, రియాక్ట్ అని దీంట్లో ఫ్రేమ్‌వర్క్స్ కూడా ఉన్నాయి. అవి అడ్వాన్స్ లెవెల్ అనమాట. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అందరికి షేర్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ గైస్.